వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంతా దేవి కృప. అవునయ్యా, 12 సంవత్సరాలుగా పిల్లా పాప లేని నాకు ఆ దేవి అనుగ్రహం వలన మగబిడ్డ పుట్టాడు. ఈ బిడ్డను ఆశీర్వదించి మంచి పేరేదన పెట్టండి అయ్యా. రాజా అని వీడికి పేరెట్టు. అటు మీ కుటుంబానికి ఇటు మన ఊరికి రాజువై వర్ధిల్లరా. ఈ దేవి అనుగ్రహం వీడికి ఎప్పుడూ ఉంటుంది. సంతోషం. వెళ్ళి భోంచేయండి. ఏం పరంధామయ్య బాబు గారు, మీరు ఇచ్చిన 30,000 రూపాయలు తీసుకెళ్లి వ్యవసాయం చేశాను. పంటలు బాగా బండి, లాభాలు కూడా బాగా వచ్చాయి. అందుకే 4 బస్తాల వడ్లు అమ్మవారికి ఇద్దామని తెచ్చాను. చాలా సంతోషం. హుండీ కానుకలో నుంచి మీరిచ్చిన 5,000 రూపాయలతో మేమంతా పాల వ్యాపారం చేసామండి. మంచి లాభాలు వచ్చాయి. అమ్మవారికి ఎంత ఇమ్మంటారయ్యా? నీకు ఎంత ఇవ్వాలనుంటే అంతేవు. 300 కల్పిస్తానయ్యా. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఈ ప్రపంచంలో పత్రాలు రాసుకుంటేనే ఇచ్చింది తిరిగి రావడం కష్టంగా ఉంది. అలాంటిది మీ ఊరి దేవస్థానంలో ఏ పత్రాలు లేకుండానే తీసుకున్నదంతా లాభాలతో తిరిగిస్తున్నారే. ఏమండే కామధేను, కల్పవృక్షం, అక్షయ పాత్ర వీటన్నిటి గురించి మీరు అన్నారు కదా. అవన్నీ చూడాలంటే ఈ సన్నిధిలోనే, అదిగో ఆ తల్లి సన్నిధిలోనే ఈ ఊరు ప్రజలంతా అన్నదానం చేస్తారు. అందుకని మరి అన్నదానాలా? అవునండి, ఈ ఊరు భక్తులంతా ఈ తల్లి సన్నిధిలో నిత్య అన్నదానాలు చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి, వ్యవసాయంలో లాభాలు వస్తాయి. అమ్మదయ అందరికి సమానంగా అందుద్ది. అందుకని దేవస్థానంలో అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటది. పాయసం తెమ్మంటారు, పాయసం తేవాలి. ఎవరాయ నువ్వు? నేనేంటి? ఎవరు నువ్వు చెప్పు. నిన్ను ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఎవరినైనా నువ్వు? ఊరుకో ఊరుకో, ఇక్కడ నిన్నెవరేమనరు. అవునైనా, ఇంత ఆకలితో ఉన్నావు కదా, మహారాజులాగా పంక్తిలో కూర్చొని భోంచేయచ్చు కదా. అయ్యా, పంక్తిలో కూర్చొని తింటే నా ఆకలి తీరిపోతుంది. ఈ ఎంగిలన్నం తింటే నా పాపం పరిహారం అవుతుందయ్యా. ఏమిటైనా నువ్వు అంటున్నది? 6 నెలల క్రితం నా కాళ్ళు చేతులు పడిపోయాయి. ఎంతకీ నయం కాలేదు. అప్పుడు ఓ పండు ముసలం వచ్చింది. ఈ దేవికి ముడుపు కట్టుకుని నిష్టగా వేడుకో, గుళ్ళో ఎంగిలన్నం తిను అని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్లే చేశాను. నా జబ్బు తగ్గి కాళ్ళు చేతులు ఆడాయి. మళ్ళీ ఆ దేవికి ముడుపు చెల్లించుకొని భక్తితో ఎంగిలన్నం తిన్నామని వచ్చాను. మన ఊరి మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో వేలానికేసినావేంద్రా? ఇంగ చూస్తా ఉండు, నీ పెండ్ల మాన మర్యాదలన్నీ ఈ ఊర్లో ఎట్లా వేలం పాడేస్తాను. బాబు, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా ఇంటి దాన్ని మాన మర్యాదలు నడిపోతారు. పాలు చేయకండి బాబు, నన్ను క్షమించండి. క్షమించేది గిమించేది ఈ రక్తాక్షుడి రక్తంలోనే లేదురా. ఈనాడు నిన్ను క్షమిస్తే ఈ కుక్క తప్పుగా మరుగుతుంది, ఈ నక్క తప్పుగా కూస్తుంది, ఈ గాడిద తప్పుగా అడుగుతుంది. తప్పు చేసిన వాళ్ళనంతా క్షమిస్తా పోతే రేపు నాకెవర్రా మర్యాద ఇచ్చేటోళ్ళు? ఉప్పు తిన్నోడు నీళ్లు తాగకుండా పోడు, అట్లానే తప్పు చేసినోడు శిక్ష అనుభవించకుండా పోకూడదు. ఈ ఊరు అమ్మోరు తల్లికి ఒక మొక్కు మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికే వచ్చాను బాబు. నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నా కోరిక నేను తీర్చుకున్న పనిలే. మమ్మల్ని క్షమించండి బాబు, ఆయన ఏదో తెలియక తప్పు చేశాడు. శివుడు, ఈ ఆడదాని ఒంటి మీదున్న చీర రవిక అన్నీ తీసేసి దీని మాన మర్యాదలన్నీ అందరికీ చూపించు.
ఊరి కట్టుబాట్లు దాటి ఈ ఊరికొచ్చినోళ్ళకంతా ఇదే గతి. ఆహా, ఎంత చక్కని కంఠం అమ్మా నీది. సంగీత సరస్వతి. సాక్షాత్తు ఆ జగన్మాతే వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది. ఎవరు కన్నబిడ్డవో నువ్వు. వయస్సులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. ఎవరమ్మా నువ్వు? పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా. చెప్పమ్మా. లేదా తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు? చెప్పమ్మా. శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే. ఏమండి, ఇది మన మనవరాలండి. దేవీనా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూడ్డానికే వీలు పడలేదమ్మా. మీ నాన్న ఎక్కడా? బాబు, నడవలేని ఈ ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్ళి అమ్మ దర్శనం చేయించావు. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో బాబు. నీలాంటి మంచి మనుష్యులు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి బాబు, 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూడాలి, చల్లగా చూడాలి. నాన్నా, అమ్మా, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావయ్యా? నాన్న, చేదీరా. అమెరికా నుంచి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూడటానికి. నాన్న, మీరు ఆశ్చర్యపోవాలని మీ మనవరాలు ఆశపడింది. అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం. ఆశ్చర్యం కాదురా, గుండె దడ పుట్టిస్తున్నావు. అసలు నేను ఎవరు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మన్నది? ఈ మా నాన్నగారు బిడ్డను చూడకుండా ఉండగలరు, కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు. కాదురా, ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో వదిలేయండి, వచ్చేసాడు కదా. బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోరేంటండి మీరు? సూర్య, నా కోడలు ఎక్కడ్రా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపాకరీ మంగళే మంగళకరే మాంగళ్య మంగళప్రభే మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. ఏమిటి నాన్న అలా చూస్తున్నారు? అమెరికాలో 4 ఏళ్ళు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా? అది కాదమ్మా. నేను నాన్న కూతుర్నని ఏనాడు మర్చిపోలేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేవీ నేను మర్చిపోలేదు. నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో అదృష్టం చేసుకున్నానమ్మా. ఓ బావా, అదృష్టం అంతా నీదే కాదయ్యా. ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు. నేనయ్యా అసలైన అదృష్టవంతుణ్ణి. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? బాబుగారు, నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం. ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు. అక్కడ పావో తేలో కలిసినట్టుంది. ఇప్పుడు ఏం చేయను బాబుగారు? అమ్మా దేవి, అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా? నువ్వు తల్లివా? కాదు కాదు, నువ్వు రాయివి. చాలే ఆపు.
ఏంటలా నోరు బారేసుకుంటున్నావు? బుద్ధి ఉందా లేదా నీకు? ఎవరనుకుంటున్నావు ఆ తల్లిని? శక్తి దేవత. తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మ. నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది. అమ్మా దేవి, నిన్నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడు తల్లి. నా భర్త బతికాడు బాబు గారు, నా భర్త బతికాడు. తాత, ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత? అవును బంగారు. ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్లను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్లను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది. పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా. అంత కరుణామయ తల్లి ఆ తల్లి. అలా అయితే ఆ దేవి కథ తెలుసుకోవాలనుంది తాతయ్య. నా తాళి భాగ్యం నాకు కరుణించిన ఆ తల్లి కథ వినాలనుంది బాబు. అందరూ అడుగుతున్నారు, ఆ దేవి కథ ఏంటో చెప్పండి. తల్లి ఏలేవు ఎదమీటి కాసేవు కర్పూర నీరాజనాలంది. అమ్మా పెద్దమ్మ అవధరించు దశ దిశలు ధగధగలు వెదజల్లే నీ కథను. ఓ తల్లి మా తల్లి అందరిని అలరించి ఆదరించు అమ్మోరు తల్లివమ్మా తల్లివమ్మా. సూర్య, నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయనా. పాడు. రండి రండి, త్వరగా రండి. అవతల నేను వేరే చోటకి దర్శనానికి వెళ్ళాలి. కూర్చోండి. ఇది వేలుగు పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. అయ్యా, ఆ వెండం తీసి ఆకు మీద పెట్టండి. అయ్యా, నేను చెప్పినట్టుగా చెప్పండి. మాతృ సోదరీ పిండం తద్యామి అవధ్యేవ వద్దాన్య ఆకాశతోషాణా. ఆగో, నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది. తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గప్రాప్తి అవ్వాలి అని. కాదు 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 కాదు, ఆ నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినాకే నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా. అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా. దానికి మంత్రం చెప్పు. అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా. కొత్త మంత్రం కనుక్కో. అలా కనుక్కోవడానికి కనుక్కో చెప్పు. కనుక్కుంటా 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 కనుక్కుంటా. అయ్యయ్యో, 100 రూపాయలు దొరుకుతాయని ఆశపడి మొదలష్టపాడి దగ్గర తగులుకుపోయిన డబ్బా. వీడే మనుషుడా రాక్షసుడా? ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు. వీడేనాడు చచ్చి కాకైపోయినని తింటాడు. వీడి తగ్గిన ఏనాడు పెడతాను. నరసింహం గారి కుటుంబం పైకి స్వాహ. ఆ నరసింహం గారు కూడా సూర్యం గారు అమెరికా నుండి వచ్చేసారయ్యా. నా కొడుకు మళ్ళీ వచ్చినాడని పళ్ళికిలిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా? వాణ్ణి అక్కడికక్కడే ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాణ్ణి కదరా బోసుడికే. ఎన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తుండానో ఆ నా కొడుకు అయిపోయినాడు. వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా, పిండం పెట్టిస్తా. తాతయ్య, ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ? అవును తల్లి. ఆ తల్లి అందచందాలు చూడడానికి 2 కళ్ళే కావు, ఎన్ని కళ్ళున్నా చాలు. అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు. అయ్యయ్యో తాతయ్య, మంటలు! తాతయ్య, అట్నుంచి కూడా వస్తున్నాయి. అమ్మా తల్లి, పెద్దమ్మ తల్లి, అమ్మా కరుణించు తల్లి.
కాపాడావా తల్లి, మమ్మల్ని కాపాడావా తల్లి, కరుణామయి జగదమ్మ. అయ్యారు ఇదంతా ఎదవల పనేనండి. ఆ నీచ నికృష్టుల వల్ల ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబు అని మొత్తుకున్నాను. నా మాటకి అసలు విలువ ఉంటేగా. లేదు మావయ్య, ఇందులో ఆయన తప్పేం లేదు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చని వచ్చాం. అదీ కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతోంది. అందుకే ఇలా. ఆ సంగతి సరేనమ్మా, కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి మన వంశాన్ని నిర్వంశం చేయాలని పొంచి చూస్తున్నారమ్మా. అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా? నో, ఒక్కరోజు బతికినా సరే నేను వీరుడిలాగే బతుకుతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా, రక్తం పారుతుంది. రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అరే సూర్య, విన్నావుటే నీ ముద్దుల కొడుకు మాటలు. నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి. ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు? వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తలబాదుకుంటున్నారు? ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది. మన కుటుంబాన్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది. చిన్న, నువ్వే నేర్కొచ్చినావు. మీరా నీతో పని ఉందే గిలక, నా మొక్కజొన్న పిలక. నేను పువ్వైనా చాలే నీ జడలో ఉంటానే, నేను సూదైనా చాలే ఆ పూలు గుచ్చుతారే. చిన్న, నీకు నేనంటే అదేదో ఇదా? పెళ్లి గిల్లి కాకముందే ఇట్టా వచ్చేసి పగలా రాత్రాన్ని చూడకుండా నీ పాటలతో నన్ను గిల్లుతున్నావే. మా నాయనకి తెలితే నీ కథ పటక్కు. ఇంకా సాలు గాని ఎల్లెళ్ళు. చెమికి నేను నీ జలకు హాయి, నువ్వు నా ఇరాని ఛాయి, ఓ నా బంగారు ఐశ్వర్య రాయి. ఏంటి, నేను ఐశ్వర్య రాయిలా ఉన్నానా? ఓర్ని ఐశ్వర్య రాయి చాలా సన్నగా ఉంటది, నువ్వేమో జమ్ముల హట్లా ఉంటావు. చీకాలు కావాలంటే మీ నాన్న అడుగు. ఇదిగో నువ్వు నా ఐశ్వర్య రాయివి. నా ఐశ్వర్య ఏంటైంది నీకు? ఏంటో తెలియట్లేదు చెమ్మికి. మొదటిసారి నిన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, అందుకే జామ్ అవుతున్నా. అయితే రెండోసారి కొమ్ముకో. అలాగే. మళ్ళీ ఏంటైంది చిన్న? కుక్కలా ఊరికే ఒగురుస్తున్నావేటి? ఏంటో నాకు అర్థం అవట్లేదు చెమ్మికి, నేను ముట్టుకోగానే ఇలాగ అవుతున్నా. అయ్యో, అసలే మా నాయన నిన్ను గాడిద అంటాడు. ఇంకా ఈ కుక్క రోగం కూడా ఉందని తెలిస్తే నీ కథ పటక్. మరి ఎట్టాక చెమ్మికి? అయితే ఓ పని చెయ్యి, మంచి కుక్కల డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకో, సరేనా? అలాగే చెమ్మికి. కుక్కల డాక్టరా? ఓరు బాబా, ఆడెక్కడ ఉన్నాడో ఏంటో. కుక్కల డాక్టర్. చిన్నయ్య గారు, మీరెంతో చదువుకున్నోళ్ళు, పారినెళ్ళొచ్చినోళ్ళు, ఈ కాయకట్టు మీకు ఎందుకండి? తమంతస్తుకి ఇట్లాంటి పనులు చేయకూడదయ్యా. చూడండి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, అక్కడ సంపాదించడం ఈ మట్టిని మరవడానికి కాదు, ఈ మట్టి గౌరవాన్ని కాపాడడానికి. ఈ మట్టిలో ఏముందండి గౌరవం? పారంలో ఉన్నోళ్ళే పుణ్యాత్ములు. అవును సినబాబు, పారినోళ్ళు ఆకాశంలో ఎగురుతుంటారు, కొత్త కొత్త కార్లలో తిరుగుతుంటారు, కట్ల కట్ల డబ్బు సంపాదిస్తుంటారు. ముయ్యండ్రా నోళ్ళు. ఏంద్రా ఇష్టం వచ్చినట్టు తెగ వాగుతున్నారు? నీ అబ్బా ఫారెన్ అని అంతేకరలాడుతున్నారు ఇంద్రా. అక్కడ ఉండే ఆడాళ్ళు అరాకొర బట్టలు వేసుకుని ఈదుల్లో తిరుగుతుంటారా? అది తెలుసా మీకు? నీకేం తెలుసు? ఆ సీన్ చూస్తాను సూపర్గా ఉంటదిలే. అది కాదు రే, మీ తల్లిలో చెల్లెల్లో అట్టా డ్రెస్ వేసుకొని తిరుగుతా ఉంటే సూపర్ గా ఉంటదిరా. అదేంటన్నా అంత మాట అన్నావు? మరి ఫారెన్ లో అట్టే తిరుగుతారు కదా. అది మూసుకోరా బోసడీకే. అందరినీ కడుపులో దాచుకొని చల్లచల్లగా కాపాడేది ఈ మట్టి తల్లేరా నాయనా. ఈ పుణ్య దేశం కన్నా ఎక్కువైన దేశం ఏదీ లేదు రే ఎరిమొహాలు.
ఇండియానే ఎక్కువ తెలుసా? ఊరుకోనా, పార్నే గొప్ప. ఇండియానే ఎక్కువరా, పార్నే గొప్ప. ఇండియానే ఎక్కువరా, గొప్ప. ఇండియానే ఎక్కువ, గొప్ప. ఫారెన్ గ్రేట్, ఈ ఇండియా గ్రేట్. జన్మలో నా పిల్లం ఏ పాప మూట కట్టుకుందో ఏందో, ఈ జన్మలో నా 2 చెవులు చేతులు ఎత్తేసాయి. ఇది లేకపోతే దేవుడే గది. ఏం చేస్తాం, అంతా పేషెంట్ల కర్మ. ఎవరయ్యా నువ్వు? ఏం కాయలానయ్యా? ఏం కావాలయ్యా నీకు? ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లమా? ఏం రోగమే నీకు? ఏ రోగం నీకు? ఎవడ్రా వీడు నన్ను ఏ రోగం అనుకుంటున్నాడు? కుర్చీ చంపేస్తా. ఎవడ్రా వీడు నన్ను ఏం రోగం వచ్చిందని అడుగుతున్నాడు? పొడి చంపేస్తా. క్షమించండి, ఈ నా పిచ్చి భర్త పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడు. తీసుకెళ్ళిపోతానండి. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళి ముందు. అబ్బా, పొద్దున్నే భలే మెంటగాడి దగ్గర చిక్కుకుపోయినట్టబ్బా. దీనికి కాసేపు రెస్ట్ ఇద్దాం. ఆ లూజు గారితో మాట్లాడి నా 2 చెవులు డ్రమ్ములే తూట్లు పడిపోయాయి. దీన్ని పక్కన పెట్టేస్తే వచ్చే రోగులకు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కుక్కలకి మనుషులకి ఒకే డాక్టర్. కమ్, కూర్చో. ఏంటి సమస్య? ఎవరు లేరు కదా డాక్టర్ గారు. నేను పెళ్ళాడబోయే అమ్మాయికి ఒకేసారి 10 మంది పిల్లలు కనాలని కోరిక. అందుకని మీ సలహా కోసం వచ్చా. పందిలా 10 మందిని కన్నావా? 10 మందా? దానికి నన్నేం చేయమంటావు? డాక్టర్ గారు, నా చెమికి నేను కౌగులించుకుంటేనే చాలు అని కుక్కురాగం వస్తుంది. 10 మందిని కన్నా కూడా ఇంకా జొల్లు కారుస్తున్నాడా వీడు? ఒక దారి దొరికింది. ఇది నా మగతనానికే సవాల్. మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి డాక్టర్ గారు. ఇంక నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఒక సింగిల్ ఆపరేషన్ చేసి నీ ప్రాబ్లం పీక్ నీ చేతిలో పెట్టా. అలాగే డాక్టర్ గారు, ఏదో మిమ్మల్ని నమ్మరు, అంతా మీ దయ. టకు 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 టక్కు ఫటక్కు ఫటక్కు. ఆపరేషన్ పూర్తయిందా? ఒక్క పటకుతో లేపేశా. అమ్మా అయ్యా కుయ్యా మర్రా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అయ్యా. తీసుకోండి, ఇవి రైసు క్యాషు. రైసు క్యాషునా? ఇవన్నీ నాకెందుకు ఇస్తారు? ఆపరేషన్ చేసినందుకు నేనే మీకు ఫీజు ఇవ్వాలి కదమ్మా. నువ్వు చేసుకున్న ఆపరేషన్ కి గవర్నమెంటే ఇస్తుందయ్యా. ఆపరేషన్ చేసుకుంటే గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తుందా? ఇదే ఆపరేషన్ రా దేవుడు, ఇదే ఆపరేషన్ రా దేవుడా. ఇదేనండి డాక్టర్ గారు, మీరేమో ఆపరేషన్ చేశారు, ఆవిడేమో రైసు క్యాష్ ఇచ్చింది. ఏంటంటే అదే నాయన ఫ్యామిలీ ప్లానింగ్. సంతానం కలగకుండా నరాన్ని ఫటక్ చేసే. సంతానం కలగకుండా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు కదా డాక్టర్. నువ్వే కదయ్యా 10 మంది పిల్లలు ఉన్నారన్నావు. అయ్యయ్యో, నేను అన్నది అది కాదు డాక్టర్. నాకు 10 మంది పిల్లలు పుట్టేలా చేయమని అడిగాను. అయ్యో, మిషన్ తీసినందుకు వీడి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందంటబ్బా. అయ్యో బాబోయ్, పాపత్వం డాక్టర్. ఆపరేషన్ చేసేసి నా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసావు కదరా. రీ ఆపరేషన్ తో పీకింది ముడేస్తా. ఏంటదే? ఇంకా అర్థం కాలేదా? కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా. అప్పుడు నువ్వు సంతానానికి పనికొస్తావు. ఏమయ్యో డాక్టర్, నీ ఇష్టం వచ్చినప్పుడు కట్ చేయడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు అతకడానికి ఇది ఎవరో కార్పొరేషన్ పైపా? నేను చెప్పేది చెవులు పెట్టి విను. కొండలెక్కడం, బరువులెత్తడం, కష్టపడి చేసే ఏ పని నువ్వు చేయకూడదు. ఒక వారం పోయేకరా కట్ చేసిన పైపుని మళ్ళీ జాయిన్ చేస్తా. ఆపై దేవుడున్నాడు. వెళ్ళు. ఇదిగో డాక్టర్, ఇదిగో నీ రైతు, ఇదిగో నీ క్యాట. కత్తిరిస్తాడట, అతికిస్తాడట. నువ్వు కట్టేసుకోవయ్యా. నా చెవికే అమ్మా. అయ్యో దేవుడా, నీకు చెవుడా. ఏమండి? నేను ఏంటి డల్లిపోయావా? అరే నీకు సిగ్గిస్తుంది, నాకేం వేస్తుందంటే ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి, ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు. నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవేవో లోకాలకి. సిగ్గేస్తుందండి. ఇంకెన్నడు నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను, వాణ్ణి లేపేస్తాను. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను.
ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పి ఆ పుండాకూరలో బుద్ధి చెప్పాల్సిందే. అవును బాబు, ఈ రోజే వాళ్ళ పని పెట్టేయాలి. చూడండి, నాకు సాయం చేస్తారా మీరంతా? సాయం అంటారేంది బాబు, మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరూ చెప్పకూడదు బాబు. అవును, నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి, నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు. మళ్ళీ అమెరికాకు పంపించేస్తారు. వద్దు బాబు, మీరు మాతోనే ఉండిపోవాలి. తప్పకుండా మీతోనే ఉంటాను. మీరందరూ ధైర్యంగా వెళ్ళండి. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమో నాన్న, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను ఎదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా, అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలని కర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకే వద్దండి. నాకు అమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి, త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి, జాగ్రత్త జాగ్రత్త. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి జరుగుతుంది. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి.
అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా, నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంత్రసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా, నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల, నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా, నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా. నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా, జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్న, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్ముతాను. అయ్యయ్యో దేవుడు, అయ్యయ్యో ఇలా జరిగిందండి బాబు. ఏం జరిగింది? మన ఆవు పేగులు చుట్టుకున్న దూడలు కనేసిందండి బాబు. ఇది కూడా చూడండి. అలాగంటే ఏమవుద్దంట? చిన్నబాబు, పేగు చుట్టుకుని ఇలా దూడగానే పుట్టిందంటే ఆ ఇంటి మనకి అపాయం బాబు. ఇలా చుట్టుకున్న పేగులు ఇరకుండా ఉంటే మొత్తం ఆ కుటుంబానికి అపాయం బాబు.